నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. ట్రంప్ పిచ్చి తుగ్లక్కు అన్ననో తమ్ముడో లేక వంశస్థుడో ఏదో ఉంది, ఆయన రక్తబంధం ఉంది, అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. ఇస్లామాబాద్ గొప్పగా పనిచేస్తుంది పాక్ను పొగిడిన ట్రంప్ ఉగ్రవాద దేశాలనే పొగుడుతాడు. పాక్ అఫ్ఘాన్ వివాదంలో జోక్యం చేసుకోబోనని ట్రంప్ స్పష్టీకరణ. అంటే పాకిస్తాన్ వెనకాల ఈ దొర ఉన్నాడు. పాకిస్తాన్ ప్రధాని ఆర్మీ చీఫ్ గొప్ప నాయకులంటూ ప్రశంసలు. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడుల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు. పాక్ ఆత్మరక్షణ హక్కుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన అమెరికా. మరి మొన్న మనకేం చేసినారు? మొన్న ఎందుకు ఆపమన్నావు? పాక్ భారత్ యుద్ధాన్ని ఎందుకు ఆపమన్నావు? ఏ స్వార్థంతో ఆపమన్నావు? ఇదేమో దీనికి మద్దతు ఇస్తాడు, మన దానికేమో ఆపు ఆపు అని మోడీని తెల్లందాకా ఫోన్లలో హొర్రి ఆపిచ్చింది. బైడెన్ హయాంతో పోలిస్తే పాకిస్తాన్ పట్ల మారిన అమెరికా వైఖరి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిండు. ఈ వివాదంలో తాను జోక్యం చేసుకోబోనని పాకిస్తాన్ వైపు స్పష్టంగా మొగ్గు చూపారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్లను గొప్ప నాయకులుగా అభివర్ణించారు. ఆఫ్ఘనిస్తాన్లోని 29 ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి యుద్ధ వాతావరణాన్ని ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవాలి, పాకిస్తాన్ ఆక్రమించుకున్నదనుకో మెల్లగా అమెరికా ప్రవేశించి దాంట్లో ఉన్న ఇంధన వనరులను దోచుకోవడానికి ప్రయత్నం, దొంగ దెబ్బ తీయడానికి. మాకు నోబెల్ బహుమతి వస్తుంది కదరా, వీళ్ళ 2 దేశాల మధ్యలో బార్డర్ల సరిహద్దులో నిలబడి ఆపు ఆగుండి 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 అని అను, నోబెల్ బహుమతి వస్తుంది నీకు. ఇది ఆపు యుద్ధాన్ని తాలిబాన్లు వేసి అడ్రస్ లేకుండా చేస్తారు. నేను చిన్న బాంబు తాలిబాన్లు రెడీ చేసిన బాంబు నీ జేబులో పడేస్తే పత్తారి కూడా పోతావు పరేషానిగా. పోడట్లా ఇటు పాకిస్తాన్కు సపోర్ట్. అదేమో అప్పుడేమో మనం యుద్ధం చేస్తుంటే వెంటబడి ఆపిచ్చింది. ఈ పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదిలిస్తూ, నేను జోక్యం చేసుకునేవాడిని, కానీ మీకు అక్కడ గొప్ప ప్రధాని, గొప్ప ఆర్మీ చీఫ్ జనరల్ ఉన్నారు. నేను ఎంతో గౌరవించే వారిలో ఆ ఇద్దరు ఉన్నారు. పాకిస్తాన్ అద్భుతంగా పనిచేస్తోందని భావిస్తున్నా అని అన్నారు. మరోవైపు తాలిబాన్ల దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాకిస్తాన్కు ఉందని అమెరికా విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక అంతేగా, వాడు రాజు ఏది చెప్తే మంత్రి అదే అంటాడు. ఇది కొత్తది అంటాడు వాడు. ఒకవేళ పుసుకున్న కొత్తది అన్నాడు అనుకో, వాడు అన్నీ మూటముళ్ళే చదువుకొని ఇంటికి పోవాలి కదా. గతంలో జో బైడెన్ హయాంలో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గతంలో పలు వివాదాల పరిష్కారంలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని పాకిస్తాన్ ప్రశంసించింది. మన ఐక్యరాజ్య సమితిలో కూడా అరే లవ్ అనగానే వాడు దిగ్గున లేచిండు. ఇప్పుడు మనం పెంచుకునే కుక్కలు అంతే కదా, బెటకో బెటకోది రా రా, ఇక్కడ చుట్టాలు రాగానే మురిగితే మనోళ్ళే అంటే ఉరుక్కుంటుంది. అట్లా వాడు మన ట్రంప్ అరే లవ్రా, మన నేనే కదా యుద్ధానికి మీతో మాట్లాడింది, జీ హుజూర్ తలదించుకొని జీ హుజూర్. అప్పుడే తెలిసిపోయింది ప్రపంచానికి వీడు అమెరికా చేతిలో కీలు బొమ్మగా మారిండు. ఈ యుద్ధం కూడా అంతే, అమెరికా వాళ్ళు ప్రోత్సహించారు, ఆయుధాలు అవన్నీ సమకూర్చారు. వాడు యుద్ధం పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి, 6 లక్షల మంది సైనికులు ఉన్నారు పాకిస్తాన్లో, 6,60,000. వాడి దగ్గర తాలిబాన్ల దగ్గర 1,20,000 ఉన్నారు. ఏమవుతుంది ఇద్దరితోటి? అంటే వీడు వెనుక అమెరికా సపోర్ట్ ఉండేప్పటికే కదా వాడు లేచింది పాకిస్తాన్ వాడు. వీళ్ళిద్దరట చాలా ఉత్తములట. వీళ్ళకి ఇండియా దొరికొచ్చి పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న ఇద్దాం. ట్రంప్ నీ దగ్గర మీ దేశంలో ఏమైనా అవార్డులు ఉంటే కూడా ఇద్దరిని పిలిచి ఈ గొప్పోళ్ళు కదా, చాలా గొప్పోళ్ళు కదా. భారతదేశం అంటే సహించని వాళ్ళు మీదికే వచ్చారు కదా. లాడెను మిమ్మల్ని 4-5 వేల మంది అమెరికాలో చంపిర్రు. వాడిని ఎక్కడ దాచిపెట్టిండ్రు? వాడు లాడెన్ను వాళ్ళే దాచిపెట్టిర్రు, పాకిస్తాన్ వాళ్ళే ఏర్పడకుండా పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు దొరకబట్టి పాకిస్తాన్లో అందరు నిద్రపోతున్నాక వాడిని లేపారు. అటువంటి ఉగ్రదేశానికి ట్రంప్ సపోర్ట్ ఇస్తుండట. అందుకే బహుశా పిచ్చి తుగ్లకు వీళ్ళు వంశస్థులే కావాలి, లేకుంటే ఈయన తమ్ముడే కావాలి. ఏం స్టేట్ వాళ్ళు వేస్ట్. కొందరికి భగవంతుడు పదవులు ఇస్తాడు, పదవులను సద్వినియోగం చేసుకోరు, పదవికి తగ్గట్టు మాటలు మాట్లాడరు. అవి ఏం మాట్లాడతారో వాడికే తెలియదు.
మైకు దొరికితే చాలు, 4 విలేకరులు వాడికి అనిపిస్తే చాలు, ఏదో కూతలు. ఆ పదవికే చెడపేరు తెస్తున్నారు మహానుభావులు. ఇటువంటి పుణ్యాత్ములు ఉన్నారు ప్రపంచంలో. ఏమంటారు ప్రేక్షకులారా? ఆర్మీ చీఫ్ అట, అక్కడ ఆర్మీ చీఫ్ చాలా గొప్పోడట, పాకిస్తాన్ ప్రధాని కూడా చాలా గొప్పోడట అని ట్రంప్ అన్నాడు కదా, నిజమేనా? ఈ గొప్పని గురించి మీరు గట్టిగా కామెంట్లు పెట్టండి. ఎంత గొప్పవాడు, ఆ నోబెల్ బహుమతుకు గ్రహీతకు అర్హుల వాడు ఇద్దరు, పాకుడు ఆవిడ ప్రధాని. మన యుద్ధమేమో ఆపిండు, ఇప్పుడు వాళ్ళు ఆపడట. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏదో వీడు దోచుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తలే, నేను మా మద్దతు పాకిస్తాన్కి ఇస్తున్నాను. ప్రేక్షకులారా కొంచెం గట్టిగా మీరు కామెంట్ రూపంలో స్పందించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.